డే 4 విజయవంతమైన వ్యక్తులు ప్రతిరోజు చేసే 7 పనుల గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. విజయవంతమైన వ్యక్తులు ప్రతిరోజు చేసే 7 పనులు మీరు కూడా ఈరోజే మొదలు పెట్టండి. విజయవంతమైన వాళ్ళకి మనకంటూ 24 గంటలు ఎక్కువ ఉండవు. వాళ్ళకు కూడా రోజుకు 24 గంటలే. మరి వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు? వాళ్ళు ప్రతిరోజు కొన్ని చిన్న చిన్న పనులను క్రమం తప్పకుండా చేస్తారు. ఈరోజు ఆ అలవాట్లు 7 అలవాట్ల గురించి మీతో మాట్లాడతాను. ఈ 7లో కనీసం 2 అలవాట్లు మీరు ఈ రోజు నుంచి మొదలు పెడితే మీ రోజువారీ జీవితంలో మంచి మార్పు రావచ్చు. కాబట్టి వీడియోను పూర్తి చివరి వరకు చూడండి. నమస్కారం అందరికీ. నేను మీ విజయశ్రీ. విజయం అంటే ఒక్క రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనులే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. అందుకే విజయవంతమైన వ్యక్తులు ప్రతిరోజు చేసే 7 ముఖ్యమైన పనులను ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఉదయం రోజును ప్లాన్ చేసుకుంటారు. మొదటిది, వాళ్ళు తమ రోజును ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఉదయం లేచిన వెంటనే మొబైల్ తీసుకొని సోషల్ మీడియా చూడటం కాకుండా ఈరోజు నేను ఏం చెయ్యాలి, ఏ పని ముందుగా చెయ్యాలి, ఏ పని పూర్తి చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు. మీరు కూడా ప్రతిరోజు ఉదయం లేదా ముందు రోజు రాత్రే ఈరోజు ఏం పని చేయాలి అనేది మీరు 3 ముఖ్యమైన విషయాలను రాసుకోండి. 3 పనులను పూర్తయిన ఆ రోజు మీరు కరెక్ట్గా పని చేసినట్టుగా భావించండి. రెండవది, ప్రతిరోజు కొత్త విషయం గురించి నేర్చుకోండి. వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. రోజుకు గంటల కొద్దీ చదవాల్సిన అవసరం లేదు. కనీసం 20 నుంచి 30 నిమిషాలు ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. యూట్యూబ్ ద్వారా చాలా అవకాశాలు ఉంటాయి, నేర్చుకోవచ్చు. మనం పుస్తకం చదవచ్చు. కొత్త టెక్నాలజీ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో డిజిటల్ స్కిల్స్, ఏఐ, సోషల్ మీడియా గురించి చాలా నేర్చుకోవడం చాలా అవసరం మనకు. గుర్తుంచుకోండి, రోజుకు కొంచెం నేర్చుకుంటే సంవత్సరానికి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. మూడవది, ముఖ్యమైన పనులకు ప్రయారిటీ ఇస్తారు. మూడవది, అన్ని పనులు ఒకేసారి చేయడానికి ప్రయత్నించరు. ముందుగా ముఖ్యమైన పని ఏదో నిర్ణయిస్తారు. ఉదాహరణకు, మీరు ఒక చిన్న బిజినెస్ చేస్తున్నారనుకోండి. రోజంతా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఉండటం మాత్రమే పని కాదు. కస్టమర్స్ ఫాలో అప్ ఎలా చేయాలి అనేది కూడా చేయడం ముఖ్యం. కంటెంట్ ఎలా తయారు చేయాలి, బిజినెస్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ మనం కరెక్ట్గా చేస్తేనే మనకు బిజినెస్ అనేది సజావుగా సాగుతుంది. నాలుగవది, టైం వేస్ట్ చేసే పనికి ఏది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. విజయవంతమైన వ్యక్తులు తమ సమయాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. అవసరం లేని వాటిని ఎక్కువగా వాళ్ళు పట్టించుకోరు. ఎలాంటి విషయమైనా మనకు అవసరం లేనప్పుడు వాటిని జోలికి వెళ్ళరు. వీటిలో ఎక్కువ సమయం పెట్టారు. మనకు రోజుకి 24 గంటలే కదా. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ సమయాన్ని మాత్రం మనం మళ్ళీ సంపాదించలేము. కాబట్టి మీ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఐదవది, హెల్త్ మీద శ్రద్ధ పెడతారు. తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యరు. సరైన నిద్ర, సరైన ఆహారం,
సాధ్యమైనంత వరకు రోజువారీ శారీరక చలనం. ఇవి మన శరీరానికే కాదు, మన మనసుకి కూడా అవసరం. ఎందుకంటే మన లక్ష్యాలను సాధించాలంటే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి. 6వది, తమను తాము రివ్యూ చేసుకుంటారు. చాలా ముఖ్యమైనది. రోజు చివరిలో కొంత సమయం తీసుకొని ఈరోజు నేను ఏం చేశాను, ఏం బాగా చేశాను, ఏం ఇంప్రూవ్ చేసుకున్నాను అని ఆలోచిస్తారు. మీరు కూడా రాత్రి 5 నిమిషాల్లో ఇలా రివ్యూ చేసుకోండి. ఇది మీకు మీ ప్రోగ్రెస్ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 7వది, గివప్ చెయ్యరు. వాళ్ళు వెంటనే వదిలిపెట్టరు. అందరికీ సమస్యలు వస్తాయి. అందరి ఫెయిల్యూర్ నుంచే వచ్చారు. కొత్తగా ఏదైనా మొదలుపెట్టినప్పుడు మొదట ప్రయత్నంలోనే పర్ఫెక్ట్ రిజల్ట్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం స్లో అయినా మళ్ళీ ప్రయత్నించండి. విజయం అంటే ఎప్పుడో పడిపోకపోవడం కాదు, పడిపోయిన తర్వాత మళ్ళీ ప్రయత్నించడం. ముఖ్యంగా మహిళలకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు గృహిణి అయినా, ఉద్యోగం చేస్తున్నా, చిన్న బిజినెస్ చేస్తున్నా, మీకోసం ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించండి. రోజు 30 నిమిషాలు అయినా మీ ఫ్యూచర్ కోసం ఒక స్కిల్ నేర్చుకోండి. ఎందుకంటే మీకోసం మీరు పెట్టే సమయం వృధా కాదు, అది మీ భవిష్యత్తుపై పెట్టుబడి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్. రేపటి నుంచి కాదు, ఈరోజు నుంచే ఒక పేపర్ తీసుకొని ఈ 7 అలవాట్లు మీకు నచ్చితే 2 అలవాట్లు రాయండి. వాటిని వచ్చే 7 రోజులు క్రమంగా పాటించండి. 7 రోజుల తర్వాత మీలో వచ్చిన మార్పును మీరు గమనించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఈ 7 అలవాట్లలో మీరు మొదట ఏ అలవాటును ప్రారంభించబోతున్నారు? కామెంట్లో 1 నుంచి 7 వరకు నెంబర్లు పెట్టి చెప్పండి. ఇలాంటి మోటివేషనల్, డిజిటల్ స్కిల్స్, AI మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, పెద్ద విజయాలు ఒక్క రోజులో రావు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి పనులే పెద్ద విజయానికి దారి తీస్తాయి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.